ఓకే. సో, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. మనము ప్రీవియస్‌గా వి వర్ డిస్కసింగ్ అబౌట్ ద బడ్జెట్. బడ్జెట్ గురించి మనము డిస్కస్ చేసినాము. ఓకే. సో, బడ్జెట్ టాపిక్ ఈస్ క్లోజ్. సో, ఈరోజు వి హ్యావ్ అ డిస్కషన్ ఆన్ ద మల్టీ ఫంక్షనల్ రోల్ ఆఫ్ ద పార్లమెంట్ లేదా శాసనసభల యొక్క మల్టీ ఫంక్షనల్ రోల్. వివిధ రకాల అధికారాలు మరియు విధులకి సంబంధించినటువంటి వివరణ గురించి మనము చూస్తాము. పార్లమెంట్ లేదా శాసనసభల గురించి. అండ్ ఏ విధంగా పార్లమెంట్ మరియు శాసనసభలు సెంట్రల్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అ పర్టిక్యులర్ టెరిటరీ, ఒక ప్రత్యేక ప్రదేశానికి సంబంధించి ఏ విధంగా అవి కేంద్ర బిందువు స్థానాన్ని ఆక్రమిస్తవి అనే కాన్సెప్ట్ని కూడా మనము డిస్కస్ చేస్తాము. సో దీంట్లో మనం ఏమైనా కొత్తగా నేర్చుకుంటామనంటే నో, నథింగ్ ఈజ్ గోయింగ్ టు బి న్యూ హియర్. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్న థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక సమరీ లాగా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే యు గెట్ అన్ ఐడియా. ఏం ఐడియా వస్తుంది మీకు? వాట్ ఈజ్ పార్లమెంట్ అండ్ వాట్ ఈజ్ స్టేట్ అసెంబ్లీస్. సో శాసనసభలు అంటే ఏంటి, హౌ దే ఆర్ సెంట్రల్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అ పర్టికులర్ కంట్రీ అని చెప్పేసి అంట. సో వెన్ వీ వర్ స్టడీయింగ్ అబౌట్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి గురించి మనం చదువుతున్నప్పుడు కూడా వీ హ్యావ్ సీన్ దీస్ కైండ్ ఆఫ్ హెడ్లైన్స్. సో ఈ సబ్ హెడ్డింగ్స్ మనం చూసినాం. ఏమని? రాష్ట్రపతికి ఉన్నటువంటి లెజిస్లేటివ్ పవర్స్, శాసనాధికారాలు, అదేవిధంగా రాష్ట్రపతికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్, కార్యనిర్వాహక అధికారాలు, తర్వాత రాష్ట్రపతికి ఉండేటువంటి ఆర్థిక అధికారాలు, ఫినాన్షియల్ పవర్స్, రాష్ట్రపతికి ఉండేటువంటి కాన్స్టిట్యూయెంట్, రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు, రాష్ట్రపతికి ఉండేటువంటి జుడిషియల్ పవర్స్. సో ఇట్ ఈస్ అ కన్వెన్షన్. సాంప్రదాయంగా మనం ఇట్లా డివైడ్ చేసుకున్నాం సబ్జెక్ట్ని ఫర్ ఆర్ అండర్స్టాండింగ్. మన యొక్క అండర్స్టాండింగ్ కోసం, మనం చదువుకోవడానికి మంచిగా ఉండటం కోసం ఇట్లా డివైడ్ చేసుకున్నాం ఫర్ ఆర్ అండర్స్టాండింగ్ ఓన్లీ. సో వీటిని ఇప్పుడు మనము ప్రైమ్ మినిస్టర్ యొక్క జుడిషియల్ పవర్స్, ప్రైమ్ మినిస్టర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్, ప్రైమ్ మినిస్టర్ యొక్క లా మేకింగ్ లెజిస్లేటివ్ పవర్స్ అని చెప్పేసి డిస్కస్ చేయవచ్చు. దీంట్లో నథింగ్ ఈజ్ రాంగ్. ఓకే. సో కాకపోతే ద అప్రోచ్ ఈస్ డిఫరెంట్. అప్రోచ్ ఈస్ డిఫరెంట్. సో కాకపోతే మనం ఇక్కడ వీఆర్ స్టడింగ్ అబౌట్ ద లా మేకింగ్ బాడీ విచ్ ఈస్ పార్లమెంట్. అండ్ పార్లమెంట్కి ఉన్నటువంటి మల్టీ ఫెసెటెడ్ రోల్స్, మల్టిపుల్ ఫంక్షన్స్. ఎందుకు అంటే పార్లమెంట్ ఈజ్ సెంట్రల్ టు ద గవర్నెన్స్ అండ్ పార్లమెంట్ ఈజ్ సెంట్రల్ టు ద ఎనీ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి అది కేంద్ర బిందువు స్థానాన్ని ఆక్రమిస్తుంది అనమాట. ఓకే. సో వెన్ ఇట్ ఈస్ సెంట్రల్ అండ్ దీని వెంట దీని చుట్టూ అన్నీ కూడా రివాల్వ్ అవుతవి. దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెంట్రల్. అండ్ దానికి దేని దేనితోటి సంబంధం కలిగి ఉంటుందో వాటన్నిటికీ దాని దాని యొక్క అంటే పార్లమెంట్ యొక్క ఇంపాక్ట్ ఆ సిస్టమ్స్ మీద, ఆ సంస్థల మీద లేదా అధికారుల మీద ఉంటుంది. కాబట్టి మనం వాటిని ఈ ఈ విధంగా హెడ్స్గా డివైడ్ చేసుకున్నాం. ఉదాహరణ చూడండి, పార్లమెంట్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్. సో లెజిస్లేటివ్ పవర్స్లో ఇక్కడ 7th షెడ్యూల్ గురించి చర్చ ఉంది. ఓకే. సో ఏ విధంగా యూనియన్ లిస్ట్ మీద చట్టాలు తయారు చేయగలుగుతుంది, తర్వాత రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ మీద ఎట్లా చట్టాలు తయారు చేయగలుగుతుంది, కంకరెంట్ లిస్ట్ మీద దానికి ఉన్నటువంటి అధికారాలు, స్టేట్ లిస్ట్ మీద ఎవరు చట్టాలు తయారు చేయగలరు, ఎట్లా తయారు చేయగలరు అని, తర్వాత ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి అధికారాలు. సో ఒక ఉదాహరణ చూడండి. నేను ఇందాక చెప్పిన వెన్ ఎవర్ వి స్టడీ అబౌట్ అ పర్టికులర్ థింగ్, అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది బట్ ద థింగ్ ఈజ్ సేమ్. ఇక్కడ మనం రాష్ట్రపతికి కూడా ఆర్డినెన్స్ మేకింగ్ అధికారం గురించి చూసినాము. రాష్ట్రపతికి కార్యనిర్వాహక సారీ శాసన నిర్వాహక అధికారంలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ అధికారము ఆర్డినెన్స్ తయారు చేయటం. ఓకే. సో ఇక్కడ చూడండి, అప్పుడు మనం రాష్ట్రపతి దగ్గర చదివినప్పుడు ఏమని చదువుతామంటే రాష్ట్రపతికి ఆర్టికల్ 123 ప్రకారము ఆర్డినెన్స్ తయారు చేసేటువంటి అధికారాలు ఉన్నవి. సో ఎప్పుడైతే పార్లమెంటు సమావేశంలో ఉండదో అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ని తయారు చేయాలి అని చెప్పేసి అక్కడ చదువుతాము. కానీ ఇక్కడ ద అప్రోచ్ ఈస్ డిఫరెంట్. సో పార్లమెంట్ మస్ట్ అప్రూవ్. సో ఇక్కడ పార్లమెంట్ మస్ట్ అప్రూవ్ ద ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ విదిన్ 6 weeks ఆఫ్ ద రీఅసెంబ్లీ. సో మనం అక్కడ చదివినాము ఆర్డినెన్స్ యొక్క పూర్తి ప్రక్రియ. సో వాట్ ఈస్ ద ఆర్డినెన్స్ మేకింగ్ ప్రాసెస్ అండ్ అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది పూర్తిగా చర్చించినప్పుడు ఈ 6 weeks ప్రాసెస్ గురించి కూడా మనం చర్చించినాము. ఓకే. సో ఈ 6 weeks అనేది ఎవరి డొమైన్లో పడుతుంది? అది పార్లమెంట్ యొక్క డొమైన్లో పడుతుంది. రాష్ట్రపతి ఇష్యూ చేస్తాడు. ఎప్పుడు?
పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు, పార్లమెంట్ మళ్ళీ సమావేశానికి తిరిగి వచ్చినప్పుడు విదిన్ 6 వీక్స్ ప్రెసిడెంట్ దాని ముందల పార్లమెంట్ ముందల దీన్ని ఉంచాలి అని చెప్పేసి మనం అక్కడ చర్చించినాము. సో ఇప్పుడు పార్లమెంట్కి రిలేటెడ్ అప్రూవల్ ప్రొసీజర్ కాబట్టి, సో ఇక్కడ మనము ఓన్లీ అప్రూవల్ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేస్తాము. రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా మనం వదిలేస్తాము, మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేయం కదా. సో అట్లా, అందుకే ఆల్రెడీ కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థలో చదువుకున్నటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో రిపీట్ అవుతవి. స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే చెప్తే కనెక్షన్స్ స్ట్రాంగ్ అవుతవి, కాన్సెప్ట్స్ అండ్ కనెక్షన్స్ బికమ్ స్ట్రాంగ్. ఓకే, సో బిఫోర్ వి డూ దాట్ ఎంసీక్యూస్ని చూడండి. ఎంసీక్యూస్ చూసిన తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి వెళ్దాం. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఎంసీక్యూస్ రిగార్డింగ్ ద చాప్టర్. సో ఈ టాపిక్కి సంబంధించి ఎంసీక్యూస్ ఏమున్నాయో ఒకసారి చూడండి. ఓకే, గ్రూప్లో అవి పోస్ట్ చేసిన, ఒకసారి మీకు కంఫర్టబుల్గా ఉన్న లాంగ్వేజ్ని ఓపెన్ చేసి చూడండి. ఓకే, సో లెట్ us see ద క్వశ్చన్స్. సో పార్లమెంట్ యొక్క అధికారాలు మరియు విధులు, దాంట్లో చట్టాన్ని రూపొందించేటువంటి అధికారాలు అంటే వీటిని లెజిస్లేటివ్ పవర్స్ అని అంటాం, ఆర్ లా మేకింగ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అని అంటాం. సో చట్టాలని రూపొందించడంలో పార్లమెంట్కి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, సో దాంట్లో ఉన్న ఎంసీక్యూస్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ద ఎక్స్ప్లెనేషన్. సో జస్ట్ క్వశ్చన్స్ చూపిస్తా, మనం తర్వాత క్లాస్ చెప్పినప్పుడు మీకు ఒక్కొక్కటి అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో పార్లమెంట్ యొక్క ప్రాథమిక విధి ఏంటి, పార్లమెంట్ యొక్క ప్రాథమిక విధి ఏంటి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విల్ బీ ఇన్ ద క్లాస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, జస్ట్ వి విల్ అండర్స్టాండ్ ద పాయింట్స్. ఓకే, సో పార్లమెంట్ యొక్క ప్రాథమిక విధి, చట్టాలను అమలు చేయటం కార్యనిర్వాహక వ్యవస్థ విధి. తర్వాత దేశ పాలన కోసం చట్టాలను తయారు చేయటము పార్లమెంట్ యొక్క విధి. చట్టాలను అర్థం చేసుకోవడం అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా, ఇది జుడిషియరీ యొక్క విధి. చట్టాలను ఇంటర్ప్రెట్ చేయటము లేదా అర్థం చేసుకోవడము, లేదా దీన్నే ఏమంటారో తెలుగులో, యాక్చువల్ వర్డ్ ఐఎమ్ నాట్ షూర్. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా, సో చట్టాలను ఇంటర్ప్రెట్ చేయడం అంటే యాక్చువల్ మీనింగ్ని ఫైండ్ చేయడం. సో ఫైండింగ్ ద యాక్చువల్ మీనింగ్. సో చట్టాలను మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని కూడా ఇంటర్ప్రెట్ చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది అని చెప్పేసి నోట్ చేయాలి. సో ఇక్కడ 2 థింగ్స్ టు బి నోటెడ్. ఒకటి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రెట్ చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఉంటుంది, కానీ ఆర్డినరీ లాస్ ఏవైతే ఉంటాయో చట్టాలు, వీటిని జుడిషియరీ అంటే బోత్ ద సుప్రీంకోర్ట్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్స్ కెన్ ఇంటర్ప్రిట్. తర్వాత విధానాలను అమలు చేయటం, సో విధానాలను అమలు చేయటం కూడా కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క విధి. ఓకే, పాలసీస్ అని అంటాం. మరి విధానాలను తయారు చేయటము కూడా కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క విధి జనరల్గా. కాకపోతే ఈ విధానాలు అనేది చాలా పెద్ద వర్డ్, సో దీంట్లో చట్టాలు కూడా వస్తాయి. ఓకే, మరి చట్టాలు తయారు చేయాలి అన్నప్పుడు అది శాసన వ్యవస్థ. కాకపోతే సాధారణంగా విధానాలు అనంటే మెనీ పీపుల్ టేక్ ఇట్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డొమైన్. సో కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళు అమలు చేస్తారు విధానాలను. ఓకే, ఒకవేళ ఎవరు రూపొందిస్తారు విధానాలను అనంటే యూ హ్యావ్ టు సీ ద ఆప్షన్స్ క్లియర్లీ. ఓకే, సో అట్లా. సో దేశ పాలన కోసం చట్టాలను రూపొందించడము పార్లమెంట్ యొక్క ప్రాథమిక విధి. అదే మాదిరిగా ఇప్పుడు మనం పార్లమెంట్ ప్లేస్లో రాష్ట్ర శాసనసభలు అని పెట్టుకుంటే దాని యొక్క ప్రాథమిక విధి ఏమవుతుంది? రాష్ట్ర పరిపాలన కోసం చట్టాలను తయారు చేయడం. ఓకే, సో రాష్ట్ర పరిపాలన కోసం చట్టాలను తయారు చేయటము రాష్ట్ర శాసనసభల యొక్క విధి అవుతుంది అనమాట. అంటే అది ఒక ప్రాథమిక లక్ష్యం లేదా ప్రాథమికమైనటువంటి అధికారం. ఓకే, సో దీంట్లో ఏ జాబితాలో చట్టాలను రూపొందించడానికి పార్లమెంట్కి ప్రత్యేక అధికారం ఉంది? ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఒకటి, 7వ షెడ్యూల్ ఉంది. ఆ 7వ షెడ్యూల్ 3 లిస్టులుగా డివైడ్ చేసినారు. 3 లిస్టుల మీద కూడా పార్లమెంట్ చట్టాలను తయారు చేయగలదు అని నోట్ చేయండి. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కండిషన్ ఉంది, అవి మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాము. రైట్, తర్వాత
కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టాలు తయారు చేయటానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లిస్ట్ ఏది అనంటే రాష్ట్ర జాబితా మీద రాష్ట్రం తయారు చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ తయారు చేస్తుంది కొన్ని ప్రత్యేక సందర్భాలలో. ఉమ్మడి జాబితా మీద అయితే ఇద్దరికి పొత్తు ఉంటుంది, ఇద్దరికి కలిపి పొత్తు ఉంటుంది కాబట్టి రెండిటి మీద ఇద్దరు కూడా చట్టాలు తయారు చేస్తారు. సో దీన్ని బట్టి ఇట్ ఈస్ క్లియర్, రాష్ట్ర జాబితా మీద రాష్ట్ర శాసనసభలకి చట్టాలు తయారు చేసే అధికారం ఉంది, యాజ్ వెల్ యాజ్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక సందర్భాలలో 5 అని చర్చించినాము. అట్లాంటి ప్రత్యేక సందర్భాలలో పార్లమెంట్ కూడా రాష్ట్ర జాబితా మీద చట్టాలు తయారు చేయగలుగుతుంది. ఉమ్మడి జాబితా మీద ఇద్దరు కూడా కలిసిమెలిసి చట్టాలు తయారు చేసి, సో ఇక్కడ ఉమ్మడి అనంటే అర్థమవుతుంది ఇద్దరు జాయింట్గా అని చెప్పేసి. తర్వాత యూనియన్ జాబితా మీద మరి పార్లమెంట్ చట్టాలు తయారు చేయగలుగుతుంది, ఓకే. మరి రాష్ట్ర శాసనసభలు తయారు చేయడానికి ఉందా అవకాశం అంటే నో, బికాస్ దే ఆర్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ద యూనియన్. సో యూనియన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి రాష్ట్రం లేదా రాష్ట్ర శాసనసభలు యూనియన్ జాబితాలో ఉండేటువంటి అంశాల మీద చట్టాలు తయారు చేయడానికి లేదు. సో కాబట్టి ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టం రూపొందించేది ఏదైనా ఉంది అంటే అది యూనియన్ జాబితా. మరో మాటలో చెప్పుకోవాలి అని అంటే యూనియన్ లిస్ట్లో కేంద్రంకి ప్రత్యేక అధికారం ఉంటుంది, రాష్ట్రాలు జోక్యం చేసుకోవు. తర్వాత రాష్ట్ర జాబితా మీద వర్డ్ మీద ఫోకస్ చేయండి, సాధారణంగా రాష్ట్రాలకి ప్రత్యేక అధికారం ఉంటుంది, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంటు జోక్యం చేసుకుంటుంది. ఉదాహరణ రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు, లేదా నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు, లేదా ఏదైనా అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయాలి అనే క్రమంలో, లేదా రాజ్యసభ ఒక రెజల్యూషన్ని పాస్ చేసినప్పుడు. ఓకే, సో ఇలాంటి సందర్భాలలో రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాల మీద పార్లమెంట్ కూడా చట్టాన్ని తయారు చేయగలుగుతుంది. కాబట్టి రాష్ట్ర జాబితాలో స్టేట్కి ఒకవేళ ఎక్స్క్లూజివ్ ఉంది అధికారం తయారు చేయడానికి చట్టాలు అంటే అది రాంగ్ స్టేట్మెంట్. ఎక్స్క్లూజివ్ అని అంటే ఎట్ ఎనీ కాస్ట్ పార్లమెంట్ జోక్యం చేసుకోవడానికి వీలు ఉండదు, కానీ పార్లమెంట్ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చట్టాలని తయారు చేస్తుంది కాబట్టి అది ఎక్స్క్లూజివ్ కాదు అని నోట్ చేసుకోవాలి. తర్వాత ఉమ్మడి జాబితాలో అయితే ఇద్దరు కలిసి తయారు చేస్తారు. అండ్ అవశేష ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది కూడా ఆన్సరే. సో అవశేష అధికారాలు కూడా ఆన్సరే అవుతుంది. అంటే 3 జాబితాల్లో మెన్షన్ చేయనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో 3 జాబితాలో మెన్షన్ చేయనటువంటి అంశాలని మనం అవశేష అధికారాలు లేదా అవశేష అంశాలు అంటాం. ఆ అవశేష అంశాల మీద కూడా చట్టాలు తయారు చేసే అధికారం కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఉదాహరణ సైబర్ చట్టాలు. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ లేదా సైబర్ రిలేటెడ్ థింగ్స్ నాట్ మెన్షన్ ఇన్ ఈదర్ ఆఫ్ ద ఎనీ ఆఫ్ ద లిస్ట్స్. సో ఈ 3 లిస్టుల్లో ఏ లిస్టులో కూడా సైబర్ సెక్యూరిటీ లేదా సైబర్ క్రైమ్కి సంబంధించి మెన్షనింగ్ లేదు. కాబట్టి ఇట్లాంటి ఏ సబ్జెక్ట్లో కూడా లేనటువంటి అంశం మీద చట్టం తయారు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్కి ఉంటుంది. సో ఇక్కడ బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, సి అండ్ డి రెండు కరెక్టే, బట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఈజ్ యూనియన్. ఎందుకు, మీరు ఒకవేళ వర్డింగ్ చూస్తే పదజాలం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, యూనియన్ జాబితా మీద ప్రత్యేకమైనటువంటి అధికారం లేదా ఎక్స్క్లూజివ్ అథారిటీ ఎవరికి ఉంటుంది అని అంటే అది పార్లమెంట్కి ఉంటుంది అని చెప్పేసి నోట్ చేయండి. తర్వాత యూనియన్ జాబితాలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నవి, తర్వాత ప్రస్తుతం 98 సబ్జెక్టులు ఉన్నవి. సో యూనియన్ జాబితాలో వాస్తవానికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఇది డినోటింగ్ ద ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ గురించి చూపిస్తుంది, బట్ దాంట్లో వర్డింగ్ చూడండి, వాస్తవానికి అని అన్నాడు. సో వాస్తవానికి అని అంటే స్టార్టింగ్లో అని అర్థం, తర్వాత మార్పు చెందినవి అని అర్థం. సో ఇప్పుడైతే 98 ఉన్నవి, వాస్తవానికి 97 సబ్జెక్ట్స్ యూనియన్ జాబితాలో ఉన్నవి అని చెప్పేసి అంటారు. సో జస్ట్ టు అండర్స్టాండ్ ఈజీలీ. ఇప్పుడు దీన్ని మనం కాంప్లికేట్గా చేయవచ్చు. చూడండి, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ప్రస్తుతం యూనియన్ జాబితాలో 97 సబ్జెక్ట్స్ ఉన్నవి.
ఓకే. తర్వాత వాస్తవంగా లేదా ప్రారంభంలో 98 సబ్జెక్ట్స్ ఉన్నవి. అండ్ ఈ కేంద్ర జాబితా మీద లేదా ఇట్లా చూడండి, సైబర్ సైబర్ చట్టాలు లేదా సైబర్ క్రైమ్కి సంబంధించి కేంద్ర జాబితాలోకి వస్తుంది. సైబర్ క్రైమ్కి సంబంధించిన అంశాలు కేంద్ర జాబితాలోకి వస్తాయి. పైవి ఎన్ని సరైనవి? పైవి ఎన్ని సరైనవి? ఓకే. సో జస్ట్ రెండే ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి ఏ అండ్ బి, 1 అండ్ 2 కదా, 1 అండ్ 2. తర్వాత రెండో ఆప్షన్ 1 మాత్రమే, సరే 4 ఇద్దాం. మూడో ఆప్షన్ అన్ని. నాలుగో ఆప్షన్ పైవేవి కావు. నాలుగో ఆప్షన్ పైవేవి కావు. ఆన్సర్ ఏమవుతుంది? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్పనా క్లియర్గా. సో ద క్వశ్చన్ ఈస్, ప్రస్తుతం కేంద్ర జాబితాలో 97 సబ్జెక్ట్స్ ఉన్నవి. ప్రారంభంలో 98 సబ్జెక్ట్స్ ఉండేవి. సైబర్ చట్టాలు కేంద్ర జాబితాలో వస్తవి, లేదా కేంద్ర జాబితాలో అంశం సైబర్ చట్టాలు. సో పైవి ఎన్ని సరైనవి? 1, 2 సరైనవా? 1 మాత్రమే సరైనదా? అన్ని సరైనవా? లేదా పైవేవి కావా? ఎక్స్ప్లెనేషన్ కాదు, జస్ట్ గో విత్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అండ్ 2 అనుకుంటున్నాను సార్. 1 and 2. ఇంకా పైవేవి కావు. పైవేవి కావు. ఓకే. ఎందుకు అనంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా చెప్పినట్లుగా ప్రస్తుతము, సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ని మారుస్తున్న చూడండి. పైవి ఎన్ని తప్పు? పైవి ఎన్ని తప్పు? ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్? అన్ని తప్పు. అన్ని తప్పు. ఆప్షన్ 3 సి. ఆప్షన్ 3 సి. సో అన్ని తప్పు అన్నమాట. సో ఎట్లా చూడండి ఒకసారి. ఇప్పుడే చెప్పినా కదా, సైబర్ లా అనేది అవశేష అధికారాల కిందికి వస్తుంది, యూనియన్ జాబితాలోకి రాదు అని చెప్పేసి. ఓకే, ఇది అవశేష అధికారాల్లో ఉంది, యూనియన్ జాబితాలో ఇది లేదు అని అన్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ప్రస్తుతం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే 98, ప్రారంభంలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే 97. కాబట్టి ఇక్కడ జస్ట్ మార్చినాడు చూడండి. ప్రస్తుతం 97 అన్నాడు, ప్రారంభంలో 98 అన్నాడు, అండ్ సైబర్ చట్టాలు కేంద్ర జాబితా అన్నాడు. యాక్చువల్గా ప్రస్తుతం ఉన్నవి 98, ప్రారంభంలో 97, సైబర్ చట్టాలు అవశేషాధికారాలు. సో పైవి ఎన్ని తప్పు అని అంటే అన్ని తప్పే. పైవి ఎన్ని కరెక్ట్ అంటే పైవేవి కాదు. ఏ రాయితో కొట్టినా అదే కదా. సో అట్లా దేర్ఫోర్ ద థింగ్స్ అపియర్ సింపుల్ బికమ్స్ కాంప్లికేట్ వెన్ దేర్ క్యారెక్టర్, అంటే ఆ క్వశ్చన్ యొక్క కొంచెం మార్పు చేసినప్పుడు అది కొంచెం కన్ఫ్యూజన్కి లోన్ అవుతుంది. దేర్ఫోర్ మనము మీరు చదివేటప్పుడు క్లియర్గా చదవాలి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ వన్ టాపిక్, ఒక్క టాపిక్ చదివినా కూడా క్లియర్గా చదవాలి. 100 టాపిక్లు అన్క్లియర్గా చదవాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, దేర్ఫోర్ చెప్పిన మనం ఎన్సీఆర్టీ బేసిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ సైబర్ చట్టాల ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ బుక్లో ఉంది, దాంట్లో మనం డిస్కస్ చేసినాము. ఓకే, తర్వాత రాష్ట్ర చట్టాలతోటి వైరుధ్యం ఏర్పడితే పార్లమెంట్ ఏ విషయాలపై అధికారాలని కలిగి ఉంటుంది? యాక్చువల్గా యూనియన్ జాబితాలో కేవలం పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తుంది కాబట్టి యూనియన్ జాబితాలో ఉండేటువంటి అంశాల మీద వైరుధ్యం ఏర్పడే అవకాశం లేదు. రాష్ట్ర జాబితాలో ఉండే అంశాల మీద రాష్ట్రం చట్టాలు తయారు చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తుంది. కాబట్టి రెండిటి మధ్యన తగాదా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు చెల్లుబాటు అవుతవి. పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు చెల్లుబాటు అవుతవి, అది రాష్ట్ర జాబితాకి సంబంధించి. కానీ ఇది రేర్ కదా, ఇది రేర్. ఎందుకంటే పార్లమెంట్ అన్నెసెసరీలీ రాష్ట్ర జాబితా మీద జోక్యం చేసుకోవడము అలాంటిది చేయదు. కాకపోతే
ఇంకా అవశేష అధికారాలకు సంబంధించి కేవలం పార్లమెంట్కి అధికారం ఉంది చట్టాలు తయారు చేయడం, కాబట్టి ఇక్కడ తగాదా ఏర్పడే అవకాశము, వైరుధ్యం ఏర్పడే అవకాశం లేదు. సో ఉమ్మడి జాబితా మీద యాక్చువల్గా వైరుధ్యం ఏర్పడతా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. కాబట్టి ఆన్సర్ ఇస్ ఉమ్మడి జాబితా. ఎందుకు అనంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ డిక్లేర్స్, రాజ్యాంగమే చెప్తుంది ఏమని, ఉమ్మడి జాబితా మీద ఇద్దరు అన్నతమ్ముల్లాగా కలిసిమెలిసి చట్టాలు తయారు చేసుకోండి. ఎవరు అన్నతమ్ములు అంటే పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు లేదా రాష్ట్ర లెజిస్లేచర్, రాష్ట్ర what do we call it, శాసన శాఖ or శాసన సభలు అని అనేద్దాం. ఓకే, సో పార్లమెంట్ అండ్ రాష్ట్ర శాసన సభలు కలిసి చట్టాలు తయారు చేస్తవి. సో ఈ కలిసి చట్టాలు తయారు చేసే క్రమంలో ఒకటే సబ్జెక్ట్ మీద ఇద్దరు చట్టాలు చేస్తున్నారు కాబట్టి దెర్ ఈజ్ అ కామన్ పాయింట్, కంటెన్షన్ కెన్ బి అబ్జర్వ్డ్. సో కంటెన్షన్ లేదా తగాదా, వైరుధ్యం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వైరుధ్యం ఏర్పడినప్పుడు ఎవరిది చెల్లుబాటు అవుతుంది అనంటే పార్లమెంట్ది చెల్లుబాటు అవుతుంది. సో కామన్ క్వశ్చన్, ఏ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అయినా చట్టానికి సంబంధించి పార్లమెంట్కి మరియు శాసనసభలకి వైరుధ్యం ఏర్పడితే దట్ ఈస్ గోయింగ్ టు బి పార్లమెంట్ విచ్ విన్స్. పార్లమెంట్ ఈస్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్. ఇది మాత్రం బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ ప్రస్తుతము ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి సబ్జెక్టులు 52. తర్వాత వాస్తవానికి కంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి వాస్తవానికి ముందు 47. సో 47 నుంచి 52కు ఇంక్రీజ్ అయిందనమాట ఒక రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకే, సో తర్వాత రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నవి, 59. అండ్ ప్రారంభంలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నవి, 66. సో ఈ విధంగా మీరు నోట్ చేయాల్సింది కేంద్ర జాబితా, తర్వాత రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. ఈ మూడిట్లో స్టార్టింగ్లో ఎన్ని ఉండే అండ్ కరెంట్లీ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అనేది మీరు క్లియర్గా నోట్ చేసుకోవాలి. ద క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్, క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత రాష్ట్ర జాబితాలోని విషయాలపై పార్లమెంట్ ఏ పరిస్థితుల్లో చట్టాలను తయారు చేయవచ్చు. ఒకటి, రాజ్యసభ తీర్మానం ఆమోదించినప్పుడు. తర్వాత రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు నో. రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ఓకే. బట్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేస్తారు, అది పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఒక చట్టం అవసరం కాబట్టి జారీ చేస్తారు ఆర్డినెన్స్ని. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ తగలొచ్చు, మరి రాష్ట్రపతి చేసిన ఆర్డినెన్స్ రాష్ట్రాలకి వర్తిస్తుందా అని. అప్పుడు నేను మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా, పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు రాష్ట్రాలకి వర్తిస్తాయా? పార్లమెంట్ చేసిన చట్టాలు రాష్ట్రాలకి వర్తిస్తాయా? వర్తిస్తాయి. ఎస్. సో పూర్తి భారతదేశానికి వర్తిస్తాయి కాబట్టి జస్ట్ పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. సో ఆర్డినెన్స్లు కూడా పార్లమెంట్ యొక్క చట్టాలకి ఉన్న క్యారెక్టర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆర్డినెన్స్లు కూడా రాష్ట్రాలకి వర్తిస్తాయి. కాకపోతే ది క్వశ్చన్ ఈజ్ ఏ పరిస్థితుల్లో చట్టాలను తయారు చేయవచ్చు. ఆర్డినెన్స్ జారీ చేస్తున్న సమయంలో ఇట్స్ కంప్లీట్లీ ఇర్రిలెవెంట్. ఆర్డినెన్స్ జారీ చేస్తున్నాం అంటేనే అక్కడ పార్లమెంట్ సమావేశంలో లేదు అని, మళ్ళీ ఆర్డినెన్స్ జారీ చేసిన సమయంలో చట్టాలు తయారు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. సో రాజ్యసభ ఆమోదం తెలిపినప్పుడు, సుప్రీంకోర్టు దాన్ని నిర్దేశించినప్పుడు, సుప్రీంకోర్టు ఏమైనా చూపిస్తుందా, సో ఇట్లా ఈ చట్టం తయారు చేయండి, ఇది తయారు చేయండి? నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు షో యూ ఎనీథింగ్, నీదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ గైడ్ లైన్స్. సో ఈ చట్టం అవసరం ఉంది, చట్టం తయారు చేయండి, లేకపోతే అట్లా తయారు చేయండి అని చెప్పలేదు. సుప్రీంకోర్టు కమ్స్ ఇన్ ద పిక్చర్, ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఎప్పుడు వస్తుంది వాస్తవంగా అంటే కేవలం ఒక చట్టం లేదా రాజ్యాంగ సవరణ పూర్తి అయిపోయి 2 సభలు దాటి రాష్ట్రపతి ఆమోదం పొంది ఆ తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు దాని మీద ఏమైనా ఇంటర్ప్రిటేషన్ కానీ చర్చ కానివ్వండి, అది రాజ్యాంగం ప్రకారం ఉందా లేదా, ఓకే, ఇలాంటి అంశాలను సుప్రీంకోర్టు అప్పుడు మాత్రమే చెక్ చేయగలదు. అంతేగాని సుప్రీంకోర్టు ఎలాంటి గైడ్ లైన్స్ అవి ఇవ్వదు. సో నేను రీసెంట్గా మొన్న గ్రూప్లో ఒక వీడియో పోస్ట్ చేశా రిగార్డింగ్ ద
increase of the age of the judges of the Supreme Court. సో జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ది ఏజ్ని ఇంక్రీజ్ చేయడానికి డిబేట్ అయితే సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, Honorable Chief Justice of India says, I am not parliament. సో చూడండి, ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా, సో ఇట్ ఈస్ వాట్ నేను క్లాస్లో గుర్తు చేయండి అని కూడా అడిగింది దేనికోసం అంటే, ఇట్ ఈస్ ద సపరేషన్ ఆఫ్ ద పవర్. సో రాజ్యాంగం ప్రకారము ఇప్పుడు జడ్జెస్ యొక్క ఏజ్ పెరగాలన్నా తగ్గాలన్నా అది ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తారు. కాబట్టి పెరగాల తగ్గాల అని చెప్పేసి నేను చెప్పలేను, నేను చెప్పను, ఐఎమ్ నాట్ పార్లమెంట్ అని చెప్తారనమాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హోనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇట్లా చెప్తారు, ఐఎమ్ నాట్ పార్లమెంట్, ఐ కెనాట్ టెల్ సో పెరగాల తగ్గాల. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్తారు. సో సుప్రీం కోర్ట్ డస్ నాట్ కమ్ ఇన్ ద పిక్చర్ ఎట్ ఆల్. తర్వాత ప్రధానమంత్రి నిర్ణయించినప్పుడు, సో ప్రధానమంత్రికి దీనికి ఎలాంటి సంబంధము లేదనమాట. ఓకే, సో ద థింగ్ ఈస్ రాజ్యసభ. నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్ర జాబితాలోని విషయాలపై చట్టాలు రూపొందించడానికి పార్లమెంట్కు ఏ అధికారం ఇస్తుంది అంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. క్వశ్చన్ 11, వాట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ ఆన్ ద స్టేట్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, సో నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్ర జాబితా మీద చట్టం తయారు చేయడానికి పార్లమెంట్కి ఏం అధికారం కల్పిస్తుంది అంటే ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్, అంటే నేషనల్ ఎమర్జెన్సీని నువ్వు డిక్లేర్ చేయి ఫస్ట్. సో నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తే రాష్ట్ర జాబితా మీద చట్టం తయారు చేసే అధికారం పార్లమెంట్కి వచ్చేస్తుంది. సో ప్రొక్లమేషన్ బై ద ప్రైమ్ మినిస్టర్, నేషనల్ ఎమర్జెన్సీ ప్రధానమంత్రి చేత ప్రకటించబడుతుందా? ఎవరి చేత ప్రకటించబడుతుంది? జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు ప్రకటిస్తారు? జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు ప్రకటిస్తారు? రాష్ట్రపతి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తారు జాతీయ అత్యవసర పరిస్థితిని. సో లోక్సభ తీర్మానం, నో, అసలు లోక్సభ తీర్మానం రాష్ట్ర జాబితా మీద చట్టం తయారు చేసేది లేదు మన కాన్సెప్ట్. ఎవరు తీర్మానం చేయాలి ఒకవేళ అంటే రాజ్యసభ తీర్మానం చేయాలి. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు, నో, ఇంతకుముందే చెప్పిన సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు అవి జారీ చేయదు అని. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే రాష్ట్ర జాబితాలోని విషయాలపై పార్లమెంట్ ఎప్పుడు చట్టాలను తయారు చేయవచ్చు? అత్యవసర సమయంలో యాక్చువల్గా చేస్తుంది, కానీ ఇక్కడ క్వశ్చన్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రిక్వెస్ట్ చేసినప్పుడు. మనము 5 సందర్భాలు అని చెప్పుకున్నాం కదా. పార్లమెంట్ రాష్ట్ర జాబితా మీద చట్టాలు తయారు చేసే 5 సందర్భాలలో ఒకటి ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356, తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, దెన్ ఆర్టికల్ 312 ప్రకారము రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేయడము, అండ్ ద ఫోర్త్ వన్ ఇంటర్నేషనల్ ట్రీటీస్, అంతర్జాతీయ ట్రీటీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకటి, అండ్ ఇది 253 అంతర్జాతీయ ట్రీటీ. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ వెన్ ద స్టేట్స్ రిక్వెస్ట్, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రిక్వెస్ట్ చేసినప్పుడు, ఓకే, 2 ఆర్ మోర్ స్టేట్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు కూడా పార్లమెంట్ వచ్చి చట్టం తయారు చేస్తుంది రాష్ట్ర జాబితా మీద. ఓకే, సో ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రిక్వెస్ట్ చేసినప్పుడు ఎట్లాంటి అత్యవసర పరిస్థితి వాటితోటి సంబంధం లేదు. సో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఉమ్మడి అభ్యర్థన చేయాలి. ఓకే, సో ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు నో, సుప్రీంకోర్టు నిర్దేశించినప్పుడు నో. సో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు అడిగితే అప్పుడు చట్టం తయారు చేస్తుంది పార్లమెంట్. తర్వాత అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి సేమ్ అనమాట, క్వశ్చన్నే ఆన్సర్గా ఏదో గిల్లిగిచ్చి ప్రిపేర్ చేసేసినారు. ఓకే, సో అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి అవసరమైనప్పుడు చట్టం తయారు చేయడం. తర్వాత రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితా మీద అమలు చేయడం. సో పార్లమెంట్ విరామ సమయంలో
రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ఏం జరగాలి అంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి వాటిని తిరిగి అసెంబ్లీ అయిన 6 వారాల్లోగా పార్లమెంట్ ముందల ఉంచాలి. సో ఇట్ ఈస్ నాట్ నెససరీ పార్లమెంట్ ఆమోదించాలి. ఇట్ ఈస్ నాట్ నెససరీ. ఒకవేళ ఆ ఆర్డినెన్స్ని పార్లమెంట్ ఆమోదిస్తే అది చట్టంగా మారిపోతుంది. ఓకే, కాకపోతే ఆర్డినెన్స్ని పార్లమెంట్ ముందల ఉంచాలన్నమాట. సో సుప్రీంకోర్టు ఆమోదించాలి. అసలు సుప్రీంకోర్టు మనం ఆర్డినెన్స్ తయారీ గురించి చర్చించినప్పుడు పిక్చర్లోనే రాలేదు. తర్వాత అవి స్వయంచాలకంగా శాశ్వత చట్టాలు అవుతవి? నో. అవి శాశ్వత చట్టాలుగా మారాలి అని అంటే పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. సో ఇక్కడ చెప్పినట్లుగా పార్లమెంట్ ఆమోదించాలి. పార్లమెంట్ ఆమోదించకపోతే అవి నిరవధికంగా చెల్లుతాయి? నో. జస్ట్ వాటి యొక్క చెల్లుబాటు ఎంత అనంటే పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆ తాత్కాలికాన్ని పూరించడానికి, ఓకే, ఆ తాత్కాలికాన్ని పూరించడానికి మనకు రాష్ట్రపతికి ఇచ్చినటువంటి అధికారం. అంతేకాని అవి నిరవధికంగా చెల్లవు, స్వయంచాలకంగా చట్టాలు కావు, సుప్రీంకోర్టు పిక్చర్లోనే రాదు. సో తిరిగి అసెంబ్లీ అయినటువంటి 6 వారాల్లోగా పార్లమెంట్ ముందల ఉంచాలి. ఇట్స్ నాట్ ఆమోదించాలి. ఓకే, సో ఇదే మనకు ఆన్సర్ కాబట్టి అప్రోప్రియేట్, అది కరెక్ట్. సో ఉంచిన తర్వాత ఆమోదిస్తే అవి శాశ్వత చట్టాలు అవుతాయి. ఉంచిన తర్వాత ఆమోదిస్తే అవి శాశ్వత చట్టాలు అవుతాయి. తర్వాత నిర్దేశిత వ్యవధిలోగా పార్లమెంట్ ఆమోదించకపోతే ఆర్డినెన్స్ ఏం జరుగుతుంది? ఒకవేళ ఆర్డినెన్స్ని ఆమోదిస్తే చట్టం అవుతుంది, ఆమోదించకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది. ఓకే, ఆమోదించకపోతే శాశ్వత చట్టం అవుతుందా? కాదు. ఒకవేళ ఆమోదిస్తే శాశ్వత చట్టం అవుతుంది. సో ఇది తిరిగి జారీ చేయడానికి రాష్ట్రపతికి పంపబడుతుంది? నో. ఎందుకు తిరిగి జారీ చేస్తాడు రాష్ట్రపతి? ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ సమావేశంలోకి వచ్చేసింది కదా, మళ్ళీ రాష్ట్రపతి ఎందుకు జారీ చేస్తారు? చేయరు. సో సుప్రీంకోర్టు ద్వారా సమీక్షించబడుతుంది? నో, దానికి దీనికి సంబంధమే లేదు. ఓకే, సో ఎవరైనా సమీక్షించాలి ఆర్డినెన్స్ని పార్లమెంట్ ముందర ఉంచినప్పుడు అని అంటే అది పార్లమెంట్ సమీక్షిస్తుంది. ఓకే, సుప్రీంకోర్టు ఎప్పుడు సమీక్షిస్తుంది? అమలు కరెక్ట్గా ఉందా లేదా అని క్వశ్చన్ చేసినప్పుడు, లేదా అది ప్రాథమిక హక్కులకి భంగం కలిగించింది అని క్వశ్చన్ చేసినప్పుడు సుప్రీంకోర్టు పిక్చర్లోకి వస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ సుప్రీంకోర్టు పిక్చర్లోకి రాదనమాట. సో పార్లమెంట్ తయారు చేసినటువంటి చట్టాలు, ఓకే, పార్లమెంట్ కొన్ని చట్టాలని తయారు చేస్తుంది మరియు వివరణాత్మకంగా నియమాలు రూపొందించుకోవడానికి కార్యనిర్వాహక వర్గానికి అధికారం ఇస్తుంది. ఓకే, కార్యనిర్వాహక అధికారానికి అధికారం అనేది ఇస్తుంది వివరణాత్మకంగా చట్టాలు అంటే నియమాలు రూపొందించమని. సో దాన్ని ఏమంటాము అని క్వశ్చన్. సో ప్రాథమిక చట్టం అని చెప్పేసి, సో ప్రాథమిక చట్టం అని అంటే ప్రైమరీ లెజిస్లేషన్. ప్రైమరీ లెజిస్లేషన్ అని పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని అంటాం. సో లా మేడ్ బై ద పార్లమెంట్, అది ప్రైమరీ లెజిస్లేషన్ అంటాం. తర్వాత మనం దీన్ని ఇట్లా కూడా అనొచ్చు, ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్, అంటే ప్రాథమిక చట్టం అని చెప్పేసి మనము కాన్స్టిట్యూషన్ అంటాం. తర్వాత సప్లిమెంటరీ ఆర్ ద్వితీయ చట్టం అని చెప్పేసి పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని ద్వితీయ చట్టం అని అంటాం. సో ఫండమెంటల్ లా లేదా ప్రాథమిక చట్టం అని కాన్స్టిట్యూషన్ అంటాం. ద్వితీయ చట్టం అని చెప్పేసి పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని అంటాం. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ గురించి లేదు కాబట్టి ప్రాథమిక చట్టం అని మనం పార్లమెంట్ చేసిన దాన్నే అంటాం. ఓకే, సో పార్లమెంట్ చేసిన తర్వాత ఆ చట్టం మీద ఎగ్జిక్యూటివ్ వాళ్ళు నియమాలు రూపొందించుకోవాలి. దాన్ని డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని అంటాం. దాన్ని డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాం, అంటే ప్రతినిధి చట్టం అని అంటాం. ఒకవేళ మీరు తెలుగు వర్డ్ని పరిశీలన చేస్తే పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ప్రజల ప్రతినిధులు కాబట్టి వాళ్ళు చేసిన చట్టాలని ప్రజాప్రతినిధి చట్టాలు అని అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు పార్లమెంట్ తరపున అంటే ఇప్పుడు ప్రజల తరపున పార్లమెంట్ తయారు చేస్తుంది చట్టాలు కాబట్టి ప్రజాప్రతినిధి చట్టం అని అనొచ్చు దాన్ని. ఇప్పుడు పార్లమెంట్ తరపున కార్యనిర్వాహక వర్గం వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి దీన్ని కార్యనిర్వాహక ప్రతినిధి చట్టం అని అనొచ్చు. అంటే ఇప్పుడు పార్లమెంట్కి ప్రతినిధులుగా కార్యనిర్వాహక వర్గం వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇక్కడ, అందుకే దీన్ని ప్రతినిధి చట్టం అంటాం. బట్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని అంటాం.
సో తెలుగులో ఆ ప్రతినిధి చట్టం అనే వర్డ్ ప్రాచుర్యంలో ఎక్కడ కూడా లేదనమాట. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్. ఈవెన్ దో ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ఫాలోడ్ బై ద యాక్ట్ అండ్ ఫాలోడ్ బై ద డెలిగేటెడ్ లెజిస్లేషన్. ఓకే, కాకపోతే ఈ ఆర్డర్స్ ఇండిపెండెంట్గా వాళ్ళు తయారు చేస్తారు. కానీ డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఎట్లా అంటే, సపోజ్ ఏదైనా ఒక చట్టం తయారు చేసినారు అనుకోండి. ఇప్పుడు 2024లో ఒక చట్టం తయారు చేస్తే ఆ చట్టంలో మెన్షన్ చేస్తారు ఈ పర్టికులర్ మ్యాటర్ మీద ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చట్టం తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ చట్టం ఏ మంత్రిత్వ శాఖకి వర్తిస్తుందో ఆ మంత్రిత్వ శాఖ వాళ్ళు దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రూల్స్ తయారు చేసుకోవాలి. దాన్ని మనం డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని అంటాం. ఓకే, సో ప్రతినిధి చట్టం ప్రకారం రూపొందించిన నియమాలు నిబంధనలతో ఏమి జరగాలి? సో వాటిలో ఏం జరుగుతుంది అని అంటే, వాటిని తప్పనిసరిగా పార్లమెంట్ పరిశీలనకు ఉంచాలి. ఆఫ్ కోర్స్ చట్టాలు తయారు చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది కాబట్టి, అండ్ పార్లమెంట్ నీకు కొంచెం డెలిగేటెడ్ లెజిస్లేషన్ అధికారాలను ఇస్తుంది. మరి అలాంటప్పుడు వాటిని ఏం చేయాలి? పార్లమెంట్ యొక్క పరిశీలనకు ఉంచాలి. పార్లమెంట్ పరిశీలన చేస్తుందన్నమాట. మీరు ఎట్లా రూపొందించినారు, కరెక్ట్గా రూపొందించినారా లేదా అని చెప్పేసి. ఓకే, సో దీని ప్రకారము వాటిని పార్లమెంట్ ముందల ఆమోదం కోసం ఉంచాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ రిగార్డింగ్ ద లెజిస్లేటివ్ పవర్స్. సో ఒకసారి చూడండి, ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ మనము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని అనుకుంటున్నా. సో చూడండి, పార్లమెంట్ యొక్క శాసన అధికారాలు. సో యూనియన్ జాబితాలోని సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసే ప్రత్యేక అధికారం పార్లమెంట్కు ఉంటుంది. అవశేష అధికారాలు 3 జాబితాల్లో మెన్షన్ చేయబడనివి కాబట్టి దాని మీద శాసనాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద పార్లమెంట్ మరియు శాసనసభలు చట్టాలు చేస్తవి. ఒకవేళ వైరుధ్యం ఏర్పడితే పార్లమెంట్ చట్టాలు ప్రబలంగా ఉంటవి. సో రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాల మీద కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాజ్యసభ తీర్మానం, జాతీయ అత్యవసర పరిస్థితి, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, అంతర్జాతీయ ఒప్పందం, రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు పార్లమెంట్ చట్టం తయారు చేయగలుగుతుంది. శాసనాలు. రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్లను తిరిగి అసెంబ్లీ అయినప్పుడు 6 వారాల్లోగా దాని ముందర ఉంచాలి. తర్వాత అధికార శాసనం. దీన్ని అధికార శాసనం అని అనొచ్చు. ప్రతినిధి శాసనం కంటే కూడా అధికార శాసనం అని చెప్పేసి దీన్ని అనొచ్చు. సో పార్లమెంట్ ఈ నిబంధనలను పరిశీలించేటువంటి అధికారం కలిగి ఉంటుంది. కార్యనిర్వాహక వర్గానికి వివరణాత్మక నియమాలు తయారు చేయడానికి అధికారం కల్పిస్తుంది. సో ఇప్పుడు ఇన్ని ఎంసీక్యూస్ చూసిన తర్వాత దీంట్లో ఇంకేమైనా కొత్తగా ఉందా మనం చూడాల్సింది అంటే నథింగ్ ఇస్ న్యూ. ఓకే, సో లెట్ us see నెక్స్ట్ కార్యనిర్వాహక అధికారాలు. ఓకే, సో కార్యనిర్వాహక అధికారాలు అంటే ఆ ప్రత్యేకమైనటువంటి అధికారంతో ఆ సంస్థకి ఉన్నటువంటి సంబంధం అని అర్థం. యాక్చువల్గా ఇప్పుడు నాకున్న అధికారం ఏంటి? ఆర్ ద ఎలిజిబిలిటీ టు టీచ్. సో నాకున్న అధికారం అనొద్దు మనం. సో వర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అధికారము అంటే పవర్, అథారిటీ. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ వర్డ్స్. సో వీఆర్ నీడ్ నాట్ స్టడీ ఆల్ ఆఫ్ దెమ్. సో దానితోటి సంబంధం కలిగి ఉండడం. సో ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థతోటి ఏ విధంగా సంబంధం కలిగి ఉంది చూడండి. భారత రాజ్యాంగం ప్రకారము ఏ విధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఏ విధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపించవచ్చు. ఒకవేళ అనిపిస్తే పార్లమెంటరీ, ఫెడరల్ ఈ రెండింటి మధ్యన కన్ఫ్యూజన్ అనిపించవచ్చు. కానీ రెండింటి మధ్యన వైరుధ్యం మీకు ఆల్రెడీ తెలుసు, తేడా. సో ఇది ప్రభుత్వానికి సంబంధించి, ఇది ప్రభుత్వ అంచెలకి సంబంధించి. సో ఎన్ని అంచెలలో ప్రభుత్వం ఉంది లేదా ప్రభుత్వ విధానం ఏది అని అంటే అది ఫెడరల్. కానీ ఏ రకమైన ప్రభుత్వాన్ని కలిగి ఉన్నాం మనం అనంటే అది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది. సో వాట్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్? ఓకే, సో వాట్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో రాజ్యాంగం ప్రకారం ఎస్టాబ్లిష్ చేసింది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. సో
ఎగ్జిక్యూటివ్ అథారిటీ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఎవరికి బాధ్యత వహిస్తారు? ఓకే, కార్యనిర్వాహక వ్యవస్థ ఎవరికి బాధ్యత వహిస్తారు? అది పార్లమెంట్కి. సుప్రీంకోర్టుకి బాధ్యత వహిస్తారా? నో. ప్రధానమంత్రికి? నో. రాష్ట్రపతికి? నో. పార్లమెంట్కి? ఎస్. సో వీటిని కూడా మనం ఇంకా క్లియర్గా చర్చించుకోవాలి అంటే చాలా డీప్ కాన్సెప్ట్స్లోకి వెళ్తాం. అవి మనం కొన్ని ప్రీవియస్ క్లాసెస్లో కూడా చర్చించినాము. ఇంకా డీప్ కాన్సెప్ట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. సో ఎగ్జిక్యూటివ్పై నియంత్రణ కోసం పార్లమెంట్ ఉపయోగించే యంత్రాంగం. సో పార్లమెంట్లో మోషన్స్, రెజల్యూషన్స్ అవన్నీ పాస్ అవుతూ ఉంటవి. అవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ మీద నియంత్రణని కలిగి ఉండడం. ఎట్లా? ముఖ్యంగా ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ మనకి ప్రశ్నోత్తరాల సమయం. సో ప్రశ్నలు అడుగుతారు మంత్రులు, సమాధానాలు చెప్పాలి మినిస్టర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు. మంత్రులు ప్రశ్నలు అడిగితే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు సమాధానాలు చెప్పాలన్నమాట. ఓకే, మంత్రులు సమాధానాలు చెప్పాలి, సభ్యులు ప్రశ్న అడుగుతారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ మీద నియంత్రణ అనేది ఉంటుంది. అంటే నువ్వు ఏ రకమైన పరిపాలన చేస్తున్నావు, ఎట్లా పరిపాలన చేస్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనమాట. ఎందుకు? ద మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ద లా మేకింగ్ బాడీ. ఓకే, మనకు ఆర్టికల్ 75లో చర్చించినాము. శాసనసభలకి వాళ్ళు అంటే పార్లమెంట్కి ఏ విధంగా వాళ్ళు ఈ వీటో పవర్ అనేది చట్టం తయారు చేయడానికి డీలే చేస్తుంది. సో ఇది చట్టం మీద నియంత్రణ, ఎగ్జిక్యూటివ్ మీద నియంత్రణ కాదు. అండ్ మళ్ళీ ఇది ఉపయోగిస్తున్నది ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు. ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అంటే ఎవరు? ప్రెసిడెంట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 74. తర్వాత ఎగ్జిక్యూటివ్పై పార్లమెంట్ నియంత్రణను అనుసరించే మార్గం ఈ క్రింది వాటిలో ఏది కాదు? ఓకే, 0 అవర్, అరగంట చర్చ, స్వల్పకాలిక చర్చ, అధ్యక్ష వీటో. సో ఇవి చర్చలన్నీ కూడా సమావేశం సమయంలో జరుగుతాయి. కాబట్టి చర్చలన్నీ కూడా ఎవరిని కంట్రోల్ చేయడానికి? మనకు ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేయడానికి. ఓకే, సో దీంట్లోనే నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఒకటి పాస్ చేస్తారని మనం ప్రీవియస్గా చర్చించినాము. ఓకే, చర్చలు జరిగినప్పుడు లేదా కార్యనిర్వాహక వర్గమైనటువంటి ప్రధానమంత్రి లేదా అతని మంత్రి మీద మనకి కాన్ఫిడెన్స్ ఉందా లేదా కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పడానికి నో కాన్ఫిడెన్స్ మోషన్ని కూడా ప్రవేశపెడతారు. దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ కాబట్టి. సో నో కాన్ఫిడెన్స్ గురించి రాజ్యాంగంలో డైరెక్ట్ మెన్షన్ ఏం లేదు. బట్ అది ఏ ఆర్టికల్ నుంచి ఫాల్ డౌన్ అవుతుంది అని అంటే అది 75 ఆర్టికల్కి ఫాల్ డౌన్. ఎందుకు? దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. సో లోక్సభలో కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అని ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 75. కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఆర్టికల్ 75కి ట్రేస్ అవుతుంది అని చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సిలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం గురించి చెప్తాం. కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా కైండ్ ఆఫ్ అసోసియేషన్. సో ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏర్పాటు చేయడం దీంట్లో లేదు, బట్ ఇక్కడ నుంచి మనం దీన్ని ట్రేస్ చేయవచ్చు. ఓకే, సో పొలిటికల్ పార్టీస్ ఆల్సో కైండ్ ఆఫ్, సో ఇండైరెక్ట్లీ అనమాట, ఇండైరెక్ట్గా చెప్పడం. సో ప్రభుత్వ హామీపై కమిటీ యొక్క పాత్ర. ప్రభుత్వ హామీపై కమిటీ యొక్క పాత్ర. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద కమిటీ ఆన్ ద గవర్నమెంట్ అష్యూరెన్స్? సో మనకి కమిటీలు ఉంటవి పార్లమెంట్లో. బడ్జెట్ గురించి చర్చించినప్పుడు కూడా స్టాండింగ్ కమిటీస్ గురించి చర్చించినాము. సో అవి ఏం చేస్తాయి అని అంటే టు సూపర్వైజ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ యొక్క కార్యాచరణ గురించి అవి చూడటం. సో పార్లమెంట్ యొక్క బాధ్యత ఏంటి? ఎగ్జిక్యూటివ్ని చెక్ చేయటము, ఎగ్జిక్యూటివ్ వాళ్ళ కార్యనిర్వహణని చూడటము. సో అదే బాధ్యతని కమిటీలు కూడా కలిగి ఉంటాయి. సో మంత్రులు ఎవరికి సమిష్టిగా బాధ్యత వహిస్తారు అని అంటే లోక్సభ. వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారంటే రాష్ట్రపతి. ఓకే, వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు? రాష్ట్రపతి. సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారు? లోక్సభ. సుప్రీంకోర్టునో, ప్రధానమంత్రినో. మీరు ఒకవేళ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ప్రధానమంత్రి చెప్పు చేతల్లో పని చేస్తారు కాబట్టి వాళ్ళు బాధ్యత వహిస్తారు అని. ఇక్కడ మీ అజంప్షన్స్ పనికిరావు, అదే చెప్తున్నా క్లాస్లో. మన అజంప్షన్స్ పనికిరావు. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్, ఇట్ హ్యాస్ టు బి రెడ్ అండ్ అండర్స్టూడ్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఓన్లీ. అక్కడ ఉన్న టెక్స్ట్ని అర్థం చేసుకోవాలి అంతే. ఓకే,
దో దే వర్క్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద ప్రధానమంత్రి యొక్క గైడెన్స్లో వాళ్ళు పనిచేస్తారు, బట్ దే ఆర్ నాట్ ఇన్ ద they are in the control of the prime minister, but they are not responsible to the prime minister. So they are responsible to the ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ రాష్ట్రపతికి ఉంటుంది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లోక్సభకి ఉంటుంది. సో ఇక్కడ వచ్చింది చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి బాధ్యత? మంత్రులు వ్యక్తిగత బాధ్యత అంటే ఏంటి? సో అన్ని మంత్రిత్వ శాఖల చర్యలకు ప్రతి మంత్రి బాధ్యత వహించడం, ప్రతి మంత్రి వారి సొంత మంత్రిత్వ శాఖ యొక్క సమర్థవంతమైన పరిపాలనకు బాధ్యత వహించడం. తర్వాత ప్రతి మంత్రి రాష్ట్రపతికి బాధ్యత వహించడం, ప్రతి మంత్రి న్యాయ వ్యవస్థకు బాధ్యత వహించడం. సో వాట్ ఈస్ ద ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మినిస్టర్స్? సో ఈచ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ టు ద ప్రెసిడెంట్ అండ్ సో ఇవి రెండు కూడా కరెక్టే అనమాట. కాకపోతే దీంట్లో అప్రోప్రియేట్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు మీరు దేన్ని చూస్ చేయాలి అని అంటే, సో మినిస్టర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాళ్ళకు ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది, ఆ పోర్ట్ఫోలియోని వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేయాలి. సో దానికి సంబంధించిన బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళు కరెక్ట్గా పని చేయకపోతే అప్పుడు వాళ్ళని ప్రెసిడెంట్ తొలగిస్తారు. అందుకే ప్రెసిడెంట్ తరపున వాళ్ళు పరిపాలన చేస్తున్నారు ప్రతి మంత్రిత్వ శాఖ, కాబట్టి దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద ప్రెసిడెంట్ అని అన్నాం. ఎందుకు? ఆయన తరపున వీళ్ళు పని చేస్తున్నారు, ప్రెసిడెంట్ తరపున వీళ్ళు ఆ శాఖకి అధిపతిగా ఉన్నారు. సో ఆ శాఖని ఎఫిషియెంట్గా వీళ్ళు ఫంక్షన్ చేయాలి, చేయకపోతే అప్పుడు తొలగించవచ్చు మినిస్టర్ని ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. చూసినారా? సో లింక్స్ అనేది చాలా ఉంటాయి. వన్స్ వి గో డీపర్ అండ్ డీపర్. చాలామంది అనుకుంటారు ఏదో చదివేసి వచ్చేసింది ఎంటైర్ ఇండియన్ పాలిటీ వచ్చేసింది. ఇట్స్ నాట్ లైక్ దట్. సో మొత్తం వచ్చేయలేదు, జస్ట్ అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్, అక్కడ ఉన్న కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ తెలుస్తాయి అంతే. సో డీప్ అండర్స్టాండింగ్ నీదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ నార్ ఇట్ ఈస్ డిజైర్డ్, అవసరం కూడా లేదనమాట. సో ఇవి రెండు కూడా కరెక్టే అవుతాయి. ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. సో వాళ్ళు ఎఫిషియెంట్గా పని చేయకపోతే అప్పుడు రాష్ట్రపతి తొలగిస్తారు. దేర్ఫోర్ మంత్రులు ఏ పరిస్థితుల్లో పదవిలో కొనసాగుతారు? మెజారిటీ ఉన్నంత వరకు. ఓకే, సో ప్రధానమంత్రి విశ్వాసం నో. ఒకవేళ ఇక్కడ చెప్పాలి అని అంటే రాష్ట్రపతి విశ్వాసం అని చెప్పవచ్చు, కానీ ప్రధానమంత్రి విశ్వాసం అని చెప్పకూడదు. సో ఫస్ట్ ఆప్షన్ అదే ఉంది చూడండి. బట్ ద అప్రోప్రియేషన్ ఇక్కడ ఉంది లోక్సభలో మెజారిటీ విశ్వాసం అని, కాబట్టి అది మనకి ఆన్సర్ అవుతుంది. సో రాష్ట్రపతి విశ్వాసం అనేది అది కూడా ఎప్పటి వరకు పనిచేస్తుంది అని అంటే, ఎప్పుడైతే అది ఇండివిజువల్ మినిస్ట్రీ విషయంలో రాష్ట్రపతి విశ్వాసం పనిచేస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి పైన ఒక ఇండివిజువల్ మినిస్టర్ని రిమూవ్ చేయడానికి లోక్సభలో మెజారిటీ తోటి సంబంధం లేదు. ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని రిమూవ్ చేయడానికి లోక్సభలో మెజారిటీ తోటి సంబంధం. ఓకే, సో మంత్రి మండలిని ఎట్లా తొలగిస్తామనంటే అవిశ్వాస తీర్మానం ద్వారా. రాష్ట్రపతి ద్వారా నో, రాష్ట్రపతి ద్వారా ఓన్లీ మినిస్టర్ని తొలగిస్తాము, నాట్ ద ఎంటైర్ మండలి. సుప్రీంకోర్టు పిక్చర్లోకి రాదు అసలు. అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడము, ఇది ఆన్సర్. అండ్ ప్రధానమంత్రి ద్వారా నో. ప్రధానమంత్రి ఒక మంత్రిని తొలగించడానికి రాష్ట్రపతికి అడ్వైస్ ఇవ్వవచ్చు. ఓకే, తర్వాత ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడాన్ని ఈ క్రింది వాటిలో ఏది చూపిస్తుంది? మనీ బిల్ ఆమోదించడం, ఆమోదించినారు, విశ్వాసం ఉన్నట్టే. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఆమోదించడం. సో ఆర్టికల్ 86 అండ్ 87 ప్రకారము రాష్ట్రపతికి సభల్లో మాట్లాడేటువంటి అధికారము ఉంటుందన్నమాట. ఓకే, సో రాష్ట్రపతి మాట్లాడిన తర్వాత ఈ చట్టసభలు ఏం చేయాలి అంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్. సో రాష్ట్రపతి కార్యనిర్వాహక వ్యవస్థకి అధిపతి వచ్చి శాసన వ్యవస్థలో మాట్లాడినారు, ఆయన శాసన వ్యవస్థకి కూడా ఆయన లేదా ఆమె శాసన వ్యవస్థకి కూడా అధిపతి, కాబట్టి థ్యాంక్స్ చెప్తూ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ని పాస్ చేయాలి. ఒకవేళ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కూడా పాస్ అవ్వకపోతే అది గవర్నమెంట్ మీద విశ్వాసం లేనట్టు చూపిస్తుంది. బడ్జెట్ని ఆమోదించడం, విశ్వాసం ఉన్నట్టే.
సో సెన్సార్ మోషన్ని పాస్ చేయటము ఇది విశ్వాసం లేదు అని చూపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత రాష్ట్రపతి ప్రారంభం ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఆమోదించకపోవటం అనేది విశ్వాసం లేకపోవటాన్ని చూపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత లోక్సభలో ద్రవ్య బిల్లులను తిరస్కరించడం వల్ల ఏం జరుగుతుంది? సో ద్రవ్య బిల్లు అంటే మనీ బిల్, అది గవర్నమెంట్కి సంబంధించి. సో మళ్ళీ ఇది విశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తుంది. తర్వాత వాయిదా తీర్మానం ఆమోదించడం దేన్ని చూపిస్తుంది? ఎగ్జిక్యూటివ్కి మద్దతు, నో. ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడం, ఎస్. ప్రభుత్వ చర్యలకు ఆమోదం, నో. సాధారణ శాసన ప్రక్రియ, నో. సో తర్వాత ముఖ్యమైన సమస్యపై ప్రభుత్వాన్ని ఓడించడం వల్ల జరిగేటువంటి ప్రమాణం. సో ఇది కూడా విశ్వాసం లేకపోవడాన్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉన్నటువంటి ఏ చర్య కూడా, ఉదాహరణ వాళ్ళు తీసుకొచ్చే మనీ బిల్ కావచ్చు, వాళ్ళ బడ్జెట్ కావచ్చు, లేదా రాష్ట్రపతి ప్రసంగం కావచ్చు, వీటి మీద అక్కడ పాజిటివ్ యాక్షన్ లేదా పాజిటివ్ రిజల్ట్ లేకపోతే అది ప్రభుత్వంలో లేదా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది లేదా విశ్వాసాన్ని కోల్పోయింది అని చెప్పేసి అంటారనమాట. ఓకే, తర్వాత లోక్సభలో కట్ మోషన్, మనం నిన్న బడ్జెట్ డిస్కస్ చేసినప్పుడు కోత తీర్మానం పాస్ అవ్వటం కూడా దీన్నే విశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తుందన్నమాట. ఓకే, సో ప్రభుత్వ ఖర్చుల ఆమోదం ఎట్లా? ఓటాన్ అకౌంట్ మీద, సారీ, డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద ఓటు వేయటము. ఓకే, తర్వాత పార్లమెంట్ యొక్క మొదటి విధి ఏంటి? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమూహాన్ని ఎంచుకోవటం. ఓకే, పార్లమెంట్ యొక్క విధి ఇది కూడా కరెక్టే, చట్టాలను తయారు చేయటము. తర్వాత ప్రభుత్వాన్ని ఇది కాదు. ఓకే, ఏర్పాటు చేసే సమూహాన్ని ఎంచుకోవడం ఇది కాదు, కాకపోతే ఇది సప్లై చేస్తుంది. తర్వాత విదేశీ వ్యవహారాలు నిర్వహించడం, ఇది మంత్రులు చేస్తారు. న్యాయ వ్యవస్థను నిర్వహించడం, ఇది న్యాయ వ్యవస్థ దాన్ని అదే నిర్వహించుకుంటుంది, ఇండిపెండెంట్ కాబట్టి. సో చట్టాలను రూపొందించడం. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమూహాన్ని, లెట్ us see క్వశ్చన్ 16. What is the first function of the parliament according to the text? So to create laws, ఇది కరెక్ట్. సెలెక్ట్ ద గ్రూప్ విచ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్. సో ఎవరు సెలెక్ట్ చేస్తారు గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి? ఒక గ్రూప్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమూహాన్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? హరి అప్, ఆల్రెడీ క్లాస్ టైం అయిపోయింది. ఇది ఒకటి చెప్తే ఫినిష్ చేస్తా. అనదర్ 2 క్వశ్చన్స్. రాష్ట్రపతి. ఎస్. సో సమూహాన్ని ఎవరు తయారు చేసుకుంటారు అంటే రాష్ట్రపతి తయారు చేసుకుంటారు. కాబట్టి ద ప్రీ రిక్విజిట్ ఈజ్, లోక్సభలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళని రాష్ట్రపతి చూస్ చేసుకుంటారనమాట. ఫస్ట్ ఈయన ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ చూపించిన వాళ్ళని రాష్ట్రపతి మినిస్టర్స్గా అపాయింట్ చేస్తారు. అండ్ మనకు తెలుసు ఇట్ ఈస్ నాట్ నెససరీ ప్రైమ్ మినిస్టర్ లేదా మినిస్టర్ కావాలి అంటే సభల్లో సభ్యత్వం ఉండాలి అనేది కూడా ఖచ్చితం కాదు అని మనం చెప్పినాం ప్రీవియస్ క్లాసెస్లో. యాజ్ ఆర్టికల్ 75 స్టేట్స్. సో 75 ఆర్టికల్ చెప్పినట్లుగా ఖచ్చితం కాదు అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చర్చించాం. సో చూడండి, సో థింగ్స్ బికమ్ కాంప్లికేటెడ్ వెన్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ కాన్సెప్ట్స్. కాబట్టి ఎగ్జాక్ట్గా కాన్సెప్ట్ గుర్తుంటే ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ ఇన్ ద క్లాస్. సో ప్రభుత్వం ఎంతకాలం అధికారంలో ఉండటానికి పార్లమెంట్ మద్దతు ఇస్తుంది అంటే లోక్సభ. అదేమైనా చెప్తుందా అంటే ఏం చెప్పదు. సో ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరించినంత కాలం, రాంగ్. ఇప్పుడు మోడీ ఉన్నారు గవర్నమెంట్, నేను రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తున్నా, దాన్ని అనుసరిస్తున్నా, నేను 50 సంవత్సరాలు ఉంటా అంటే ఉంటుందా? కాదు. సో ప్రభుత్వం పార్లమెంట్లో విశ్వాసాన్ని పొందుతున్నంత కాలం, ఎస్. తదుపరి ఎన్నికల వరకు, రాష్ట్రపతి నిర్ణయించే వరకు, రాంగ్. ఈ రెండింటి మధ్యలో ఒకవేళ కన్ఫ్యూజన్ మీకు రావచ్చు. ఓకే, సో తదుపరి ఎన్నికలు అనేది తర్వాత విషయం, బట్ నువ్వు ప్రభుత్వంలో కొనసాగాలి అని అంటే అది విశ్వాసం ఉండాలి. సాధారణంగా ఇవాళ ఎన్నికలు జరిగితే
మళ్ళీ ఎన్నికలు జరగడానికి 5 ఇయర్స్. సో ఇప్పుడు నువ్వు 5 ఇయర్స్ కంటిన్యూస్గా ఉంటున్నావు, మరి తదుపరి ఎన్నికలు అయ్యేంత వరకు నో. ఇట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ బిట్వీన్. సో మధ్యలోనే రద్దు చేయవచ్చు కదా. ఎందుకు రద్దు చేస్తారు? విశ్వాసం కోల్పోయినప్పుడు. కాబట్టి ఇది మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. సో ప్రభుత్వం పార్లమెంట్ విశ్వాసాన్ని పొందడం మానేసినప్పుడు ఏం జరుగుతుంది? సో ప్రభుత్వం బహిష్కరించబడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రధాని రాజీనామా. కేవలం ప్రధాని రాజీనామా చేస్తారా? కాదు. సో రాష్ట్రపతి కొత్త ప్రభుత్వాన్ని నియమించడం, ఇది అప్రోప్రియేట్, ఇది కరెక్టే. చూడండి, ప్రభుత్వం బహిష్కరించబడుతుంది, ఇది మోస్ట్ అప్రోప్రియేట్. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. న్యాయ వ్యవస్థ స్వాధీనం చేసుకుంటుంది, ఇది రాంగ్. ఓకే, సో ఇప్పుడు పార్లమెంట్లో విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు రాజీనామా చేసేది ఎవరు అంటే గవర్నమెంట్, అంటే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి. సో ఇది ఎలిమినేటెడ్, ఓన్లీ ప్రధాని కాదు. సో ప్రభుత్వం బహిష్కరించబడుతుంది అని అంటే ప్రభుత్వం రిజైన్ చేస్తుంది అని అర్థం. అండ్ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ రాష్ట్రపతి కొత్త ప్రభుత్వాన్ని నియమిస్తాడు. ఎస్, ఇప్పుడున్న ప్రభుత్వం దిగిపోతే మరి రాష్ట్రపతి ఇంకొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కదా. కానీ ఇది విశ్వాసం, పార్లమెంట్లో విశ్వాసం కోల్పోయినారు అనే ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడు. ఉన్న ప్రభుత్వాన్ని రిమూవ్ చేస్తారు, తర్వాత ఎవరికైతే విశ్వాసం ఉందో నిర్ధారణ చేసుకుని వాళ్ళని అట్లా ఏర్పాటు చేస్తారు. సో అది పాజిటివ్ యాక్షన్, ఇది నెగిటివ్ యాక్షన్. ఓకే, సో నెగిటివ్ యాక్షన్, విశ్వాసం కోల్పోయినారు నెగిటివ్, అండ్ రిజైన్ చేయాలి నెగిటివ్. సో ఎవరికైతే విశ్వాసం ఉందో పాజిటివ్ యాక్షన్, వాళ్ళు పదవిలోకి వస్తారు పాజిటివ్ యాక్షన్, ఈ విధంగా. సో విశ్వాసం లేకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం బహిష్కరించబడుతుంది. అండ్ తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు సో ఇది తదుపరి అన్నమాట. తదుపరి ప్రభుత్వము ఎవరు నియమిస్తారు? ఇది రాష్ట్రపతి. ఓకే, ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. లోక్సభ నో, సుప్రీంకోర్టు నో. సో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నో, నో, ఇది రాంగ్. ఆప్షన్ డి అని ఆన్సర్ పడింది, బట్ అది రాంగ్. సో ప్రజలు ఏం చేస్తున్నారంటే కేవలం ఎంపీలను సప్లై చేస్తున్నారు. ఇప్పుడు లోక్సభకి ఎలక్షన్స్ జరుగుతున్నవి, లోక్సభలోకి ఎంపీలు వస్తారు. ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉంటుందో, మళ్ళీ చెప్తున్నా, నోట్ చేయండి, పార్టీకి మెజారిటీ ఉండాలి, కానీ సభ్యత్వం ఉన్నా లేకున్నా ప్రధానమంత్రిగా మంత్రిగా పనిచేయడానికి అర్హత, అది ఆర్టికల్ 75 చెప్తుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఈస్ క్లియర్. ఎవరు ప్రభుత్వాన్ని నియమిస్తారు అని అన్నాడు. ఇట్ ఈస్ రాష్ట్రపతి. సో ఇట్ ఈస్ అవుట్ రైట్లీ రాంగ్. ప్రజలు అనేది అవుట్ రైట్లీ రాంగ్. అండ్ నీదర్ ద ప్రైమ్ మినిస్టర్ నార్ ద మినిస్టర్స్ ఆర్ ఎలెక్టెడ్. వీళ్ళు ఎలెక్టెడ్ కూడా కాదు, దే ఆర్ జస్ట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. బట్ ద ప్రీ రిక్విజిట్ థింగ్ ఏంటి అని అంటే లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఉండాలి. సో అది ద రిక్వైర్డ్ థింగ్. అర్థమైందా? సో ద రిమైనింగ్ థింగ్స్ వీ విల్ డిస్కస్ ఇన్ ద టుమారోస్ క్లాస్. ఈరోజు ఆఫ్టర్నూన్ క్లాస్ పాసిబుల్ అవ్వదు, సో ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్. ఓకే, సో దీంట్లో ఏమైనా ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే క్విక్ 1 మినిట్లో అడిగితే మనము సెషన్ని క్లోజ్ చేద్దాం అండ్ రేపు క్లాస్లో మీట్ అవుతాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అనమాట. ఇండైరెక్ట్ అప్రోచ్ అంటే థింక్ చేయాలి, ఆన్సర్ చేసే ముందు 1-2 సార్లు థింక్ చేయాలి. సో ఒకసారి చూడండి, 75 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దీంట్లో ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ ద అదర్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, అంటే ఇక్కడ మీకు నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది వర్డ్ ఎక్కడైనా కనిపిస్తుందా అని చూపించడానికి. And the total number of ministers including the prime minister in the council of ministers shall not exceed 15% of the total number of members of the house of the people. Tarvata next 1b, a member of the either house of the parliament belonging to any political party who is disqualified for being a member of that house under paragraph 2 of the 10th schedule shall also be disqualified to be appointed as a minister under class 1 for the duration of the period commencing from the date of his disqualification till the date on which the term of his office or such member would expire, or where he contests any election to either house of the parliament before the expiry of the such period till the date on which he is declared elected, whichever is earlier. సో ఇది కూడా ఒక కాన్సెప్ట్, మళ్ళీ మనకు సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటాం. సో minister shall hold office during the pleasure of the president.
The Council of Ministers shall collectively responsible to the House of the People ante Lok Sabha. Before a minister enters upon his office, the President shall administer to him the oath of office or secrecy according to the form set out for the purpose in the third schedule. Tarvata, a minister who is for any period of 6 consecutive months not a member of either house of the parliament shall, at the expiration of the period, cease to be a minister. And the salaries and allowances of the ministers shall be such that parliament from time to time may determine by law until parliament determines shall be so specified in the second schedule. ఇక్కడ మీకు ఎక్కడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి కనిపించిందా? లేదు. బట్ పైన నేనేం చెప్పిన, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈజ్ ఆర్టికల్ 75 ప్రకారము ప్రవేశపెడతారు అని చెప్పిన. ఎందుకు? లెటస్ సి. ఇక్కడ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ, ఇది అనమాట దాని సోర్స్. 75 క్లాస్ 3 నో కాన్ఫిడెన్స్ మోషన్ యొక్క సోర్స్. సో వాళ్ళు కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ ఉండాలి లోక్సభకి. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే, లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఉంటే, వాళ్ళు మంచిగా పనిచేస్తుంటే, లోక్సభ వాళ్ళు వాళ్ళ మీద విశ్వాసం ఉంచితే అప్పుడు ప్రభుత్వం కొనసాగుతుంది. అదర్వైజ్ వాళ్ళు మంచిగా పని చేయకపోతే లోక్సభలో విశ్వాసం పోతుంది. విశ్వాసం పోయిందనుకో నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొస్తారు, ఎందుకంటే వాళ్ళని రిమూవ్ చేయాలి కదా. సో ఇది అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇండైరెక్ట్ వర్డింగ్. ఇక్కడ డైరెక్ట్ అనట్లే, ఎనీ పర్సన్ కెన్ బి ఎ మినిస్టర్ ఫర్ 6 months విదౌట్ బీయింగ్ ఎ మెంబర్ అని చెప్పేసి అనలే. ఏమంటున్నారు అంటే, ఎవరైనా అప్పుడు మంత్రి కానటువంటి వ్యక్తి ఓకే నెక్స్ట్ 6 months లోపు మినిస్టర్ అయి రావాలి. ఒకవేళ రాకపోతే మంత్రిగా ఉండడానికి అతను అనర్హుడు అని చెప్పేసి. ఓకే, సో నేను డైరెక్ట్గా చెప్పిన, తెలుగులో ట్రాన్స్లేషన్ అట్లా వచ్చింది, బట్ ఇక్కడ వర్డ్ అబ్జర్వ్ చేయండి. మినిస్టర్ హూ ఇస్ ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్ 6 consecutive months is not member of the either house, okay, and shall at expiration of that period cease to be a minister. ఓకే, అంటే 6 నెలల లోపు అతను మంత్రి కాకపోతే మంత్రి పదవి వదిలేయాలి అని చెప్పేసి అంటున్నారు. కానీ డైరెక్ట్గా ఎక్కడైనా చెప్పిరా 6 నెలల్లో హీ షల్ బికమ్ అ మెంబర్ ఆఫ్ ఈదర్ హౌస్ విదిన్ 6 months అని ఇట్లా చెప్పినారు? చెప్పలే. సో ఇట్లా ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ కూడా. సో అన్నీ కాదు, బట్ మీరు ఆల్రెడీ అర్థం చేసుకుంటున్న థింగ్సే. ఇవన్నీ చూపించేసరికి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి వీఆర్ క్రాసింగ్ ఆర్ అండర్స్టాండింగ్ అట్లాంటి అజంప్షన్స్ కూడా ఏం పెట్టుకోవద్దు. మీరు చదివిన దాన్నే ఏం చేయాలి అంటే, యూ రీడ్ ఇట్ క్లియర్లీ అండ్ యూ డూ ఫాలో ద ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం మీరు ఖచ్చితంగా చేయాలన్నమాట. సో దట్ ఈస్ అనదర్ రిక్వైర్డ్ థింగ్ అండ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. సో 15 minutes డిలే, బట్ యాక్చువల్ క్లాస్ ఈజ్ 1 hour 2 minutes ఓన్లీ. సో మనం డిలే ఏమీ అవ్వలేదు. సో నో డౌట్స్ ఎంటర్టైన్డ్ నౌ. సో ఇప్పటికైతే ఏం డౌట్స్ ఏమి కూడా చెప్పను. ఎండింగ్ ద సెషన్ అవుట్ రైట్లీ. We will meet in the tomorrow's class. Until then, you prepare well and see you in the I'll see you in the class tomorrow. Bye bye. Have a very good day.